దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ అధ్యాయము 65వ వచనము నుండి 67వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, యెహోవా మనకి బోధకుడై ఉన్నాడు. మన దేవుడు మనకి బోధకుడై ఉన్నాడు. కాబట్టి మనము ఎవరో బోధకుడు చెప్పే మాటలు మాత్రమే కాదు, దేవుని యొక్క మాటలు ద్వారానే, దేవుని ద్వారానే మనకి మాటలు అనేవి, అనగా దేవుని వాక్యం అనేది మనకి చక్కగా మనం ఏ విధంగా మనల్ని దేవుడు మలచబోతున్నాడు, ఏ విధంగా మనల్ని ఆయన చూడబోతున్నాడు, ఆయన కార్యాలు ఏమిటో, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమిటో, ఆయన మున్ముందు మనకి ఏం చేయబోతున్నాడో ప్రతిదానిని తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. ఆ విషయాలన్నీ మనకి ఆయనే బోధిస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేయము. ఇది దావీదు యొక్క కీర్తనల రాసినటువంటి గ్రంథంలో దావీదు గారే కాదు, ఈ యొక్క కీర్తనల గ్రంథం అనేక మంది, మోషే, అలాగే సొలొమోను, దావీదు, కోరహ కుమారులు, అలాగే ఇంకా చాలామంది మరి దీనిని రాయటం అనేది జరిగింది. అందులో ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు సేవకుడు మాట్లాడు, నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి. ఎప్పుడైతే మనం ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి, ఆయన వాక్యం యందు నమ్మిక ఉండి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, అట్టి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, వారికి బోధ చేస్తాడు, వారికి ఆలోచన చెప్తాడు. అందుకే దేవుణ్ణి మనం చాలాసార్లు ఆలోచనకర్త అంటాం. అంటే ఆలోచన చెప్పేవారు ఎవరు? మన దేవుడే. కాబట్టి ఆలోచన చెప్పేవాడు ఆయనే, మనకు బోధ చేసేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే, మనల్ని కాపాడువాడు కూడా ఆయనే. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యము. అది ఏ విషయంలోనైనా అయినప్పటికీ ఆయనకి సాధ్యం కానిది ఏది లేదు. ప్రతిదీ ఆయన సాధ్యము చేయగలటువంటి దేవుడు. కాబట్టి అట్టి దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మన యొక్క జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు ఆయన విడిచిపెట్టి ఉండొచ్చు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆయన్ని మనము పెడచెవని పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆయన వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ శ్రమ కలగక మునుపు ఉన్నదానికంటే తర్వాత నీకు దేవుడు చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి నీవు ఆయన త్రోవను విడక మనము నడవాలని చెప్పేసి తెలియజేస్తుంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిద్దని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, నాకు నచ్చినట్టు నేను బ్రతికాను. కానీ శ్రమ కలిగినప్పుడు నిన్ను ప్రార్థించాను చూడు, అప్పుడు నాకు మేలు కలిగింది. నీ యొద్దకు చేరాను, నీ పాదాల చెంతకు చేరాను, అప్పుడు నాకు మేలు కలిగింది. కాబట్టి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఇంకొక వచనం కూడా మనం 68వ వచనం కూడా చూసినట్లయితే, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన కట్టడలను మనము ఆయన బోధిస్తే మనం విన్నప్పుడు మనకెంతో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇవి దేవుని యొక్క మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, మన జీవితాలలో జరిగే అనేక అనుభవాలను ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన జీవితాల్లో జరిగే ప్రతి విషయము ఈ యొక్క వాక్యం మనకి ఒక అద్దం వలె, ఒక అద్దంలో మన ముఖం ఎలాగ మనం కనిపిస్తుందో మన యొక్క జీవితం కూడా కనిపించాలంటే దేవుని యొక్క గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలు మనం చదివినప్పుడు మనకన్ని విషయాలు చాలా బాగుగా అర్థమవుతాయి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఈ దినమందు తన యొక్క ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్.